హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను మీకు 2 రకాల వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటిని చాలా ఈజీగా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకోకుండానే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా టమాటో రవ్వ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాన్ని నేను ఒక 7 కప్స్ వాటర్ని మరిగించుకుంటున్నాను. అందులో తగినంత సాల్ట్, జీరా వేసుకోవాలి. వడియాలకు అనేది సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, అందుకే చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఉండలు కట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ రవ్వను ఉడికించుకోవాలి. ఈ రవ్వ అనేది చాలా తొందరగానే కుక్ అయిపోతుంది. దీని ఒక 5 to 7 minutes ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉండలు కట్టుకోకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 7 minutes అయిన తర్వాత నేను ఇక్కడ మిక్సీ జార్లో 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రవ్వ అనేది ఒక 7 minutesకి ఈ విధంగా అయిపోయింది. మీకు చిక్కగా అనిపిస్తే వాటర్ని మరిగించుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక నేను ఇక్కడ వడగట్టుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా వడగట్టుకొని దీన్ని ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు ఇది చిక్కగా అనిపించింది. నేను మరి ఒక గ్లాస్ని వాటర్ని వేడి చేసుకుని ఆ వాటర్ని కూడా కలిపేసాను. అంటే మొత్తం ఇక్కడ నాకు ఒక 8 కప్స్ వరకు వాటర్ పడ్డాయి. 1 కప్పు రవ్వకి 8 కప్స్ వాటర్ పడ్డాయి. ఈ విధంగా మొత్తం ఒక 10 to 15 minutesకి ఇది వడియాలు రెడీ అయిపోతాయి అన్నమాట. దీన్ని సెపరేట్ గిన్నెలో తీసుకొని చల్లార్చుకుంటున్నాను. ప్లాస్టిక్ షీట్ పైన పెడుతున్నాను కాబట్టి వేడిగా పెట్టకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచుకొని గోరువెచ్చగా అయిన తర్వాత పేపర్ షీట్ పైన పెట్టుకుంటే తొందరగానే ఇవి డ్రై అయిపోతాయి. నేను ఇక్కడ బాల్కనీలో పెడుతున్నాను అనమాట. కొంచెం గాలి ఉంది, గాలికి ఇవి డ్రై అయిపోతాయి. మీరు కావాలంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి ఒక రోజుకి ఇవి వడియాలు రెడీ అయిపోతాయి. ఈ విధంగా వచ్చేసాయి అన్నమాట. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసాను, తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం లైట్గా పుల్లగా ఉంటాయి. టమాటో వేసాం కాబట్టి లైట్గా పుల్లగా ఉంటాయి. కొంచెం వెరైటీగా ట్రై చేయాలనుకుంటే మీరు ఈ విధంగా ఉప్మా రవ్వతో తయారు చేసుకోవచ్చు. వీటిని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ అనమాట. మనకి ఒక రోజులో రెడీ అయిపోతాయి. మీరు ఎండలో పెట్టుకున్నట్టు ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. నేను కొంచెం డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఎండలో పెట్టేశాను. ఎండలో పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం. ఈ సగ్గుబియ్యం వడియాలు అనేవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటాయి. ఇక్కడ నేను 6 కప్స్ వాటర్ తీసుకుని అందులో తగినంత సాల్ట్, జీరా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకుంటున్నాను. ఇక నేను సగ్గుబియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్లో వీటిని రాత్రంతా నానబెట్టేశాను. చాలా సాఫ్ట్గా అయిపోతాయి. రాత్రంతా బాగా నానుంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. మనకి ఇది ఒక 15 to 20 minutes పడుతుంది అనమాట సగ్గుబియ్యం ఉడకడానికి. అంటే ఇక్కడ టోటల్ వాటర్ అనేది మనకి ఇక్కడ 8 కప్స్ పడింది. 2 కప్స్ వాటర్లో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను ఉడికించడానికి 6 కప్స్ వాటర్ వాడాను. ఈ విధంగా అడుగు అంటుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు, ఇది తెల్లగా ఉన్నాయి కదా, ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఇది ఒక 20 minutes కంతా ఇవి ఉడికిపోతాయి. చూసారు, ఇంకా కొంచెం తెల్లగా ఉన్నాయి కదా, ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, ఇంకా తెల్లగా కనిపిస్తున్నాయి. చూసారా, ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ కట్టేసి చల్లారనిద్దాం. ఇది కొంచెం చిక్కబడింది కదా, చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదా, స్టవ్ కట్టేసి చల్లారిద్దాం. ఇవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకు సగ్గుబియ్యం వడియాలు అంటే చాలా ఇష్టం. నేను కంపల్సరీ పెట్టుకుంటాను సగ్గుబియ్యం వడియాలు అనేది. ఇది కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత షీట్ పైన పెట్టుకొని ఇక్కడ బాల్కనీలో పెట్టేశాను. బాగా ఎక్కువ గాలి ఉందనమాట. గాలి ఉన్నప్పుడు పెట్టామంటే ఎక్కువ దుమ్ము పట్టేస్తుంది. అందుకని నేను గాలి తక్కువ ఉన్నప్పుడు పెడతాను. వీటిని మీరు డైరెక్ట్గా ఎండలో పెట్టుకుంటే కూడా తొందరగా రెడీ అయిపోతాయి. ఇక్కడ బాల్కనీలో పెట్టాం కాబట్టి 2 daysకి మనకి టైం పడుతుంది అనమాట డ్రై అవ్వడానికి. నేను కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకో ప్లేట్లో తీసుకుని ఎండలో పెట్టేసుకుంటాను.
ఎండలో పెట్టుకున్న తర్వాత మన 2 డేస్కి ఇవి రెడీ అయిపోతాయి అనమాట. కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యం వడియాలు అనేవి. ఇవి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసుకొని, నేను ఎక్కువ ఫ్రై చేసుకుని డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఊరికే ఫ్రై చేయకుండా ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసి పెట్టేసుకుంటాను. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.